హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం మినపగారెలు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మినపగారెల్ని మనం పూజలు, వ్రతాలకు ప్రసాదంగా పెట్టుకోవచ్చు. లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకైనా చాలా సింపుల్ గా మిక్సీలో వేసిన పిండితోని పైన క్రిస్పీగా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మినపగారెలు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మినపగుళ్ళని వేసుకోవాలి. ఈ మినపగుళ్ళు మనకు 1/2 కిలో వరకు ఉంటాయి. ఇప్పుడు నీళ్లు పోసుకొని మినపప్పును 3-4 సార్లు బాగా కడగాలి. మినపగుళ్ళని కడిగిన తర్వాత పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత మినప్పప్పు మనకు ఈ విధంగా బాగా నానిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్న మినపగుళ్ళను నీళ్లు లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వాటర్, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. గారెల పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పిండిని ఇలా వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పిండి మీద మూత పెట్టుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసిన పిండిని స్పూన్తో ఇక్కడ చూపిస్తున్నట్టు 3-4 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గారెలు మనకు పైన క్రిస్పీగా లోపల స్పాంజ్లా చాలా బాగుంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత చేతిని తడి చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు గారెలను ఈ విధంగా చేసుకోవాలి. మీకు ఇలా చేసుకోవడం రాకపోతే ఏదైనా కవర్ మీద పెట్టుకొనైనా గారెలు వేసుకోవచ్చు. ఇప్పుడు గారెలను ఒక్కొక్కటిగా వేడి నూనెలో వేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని గారెలు మాత్రమే వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గారెలు 2 వైపులా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో గారెలు వేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. మనకు చాలా టేస్టీగా గారెలు రెడీ అయిపోయాయి. ఈ గారెలు మనకు పైన క్రిస్పీగా లోపల స్పాంజ్లా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం నైవేద్యంగా సర్వ్ చేసుకున్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తిన్న ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మినపగారెలు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.